మినగల్లు గ్రామంలో వైసీపీ నాయకుడు ఓచర్ల రాంగోపాల్, అతని అనుచరుల దౌర్జన్యాలు ఇక సాగవని బుచ్చిరెడ్డిపాలెం మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బెజవాడ జగదీష్ హెచ్చరించారు. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఆదేశాలతో బుచ్చిరెడ్డిపాలెం మండలం మినగల్లు గ్రామంలో వైసీపీ గుండాల దాడిలో గాయపడ్డ పట్టా శ్రీకాంత్, మస్తాన్, సుధీర్, త్రిలోక్ సాయి కుటుంబాలను టీడీపీ మండల నాయకులు పరామర్శించారు. ఆధిపత్యం కోసం మినగల్లు గ్రామంలో వైసీపీ నేతలు చేస్తున్న అరాచకాలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి బాధితులకు అండగా ఉంటామన్నారు. ఈ సందర్భంగా టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు బెజవాడ జగదీష్ మాట్లాడుతూ గత 5 ఏళ్లలో అక్రమాలు, అరాచకాలు తప్ప అభివృద్ధి లేదన్నారు. వాట్సాప్ స్టేటస్లలో వైసీపీకి సంబంధించిన ఫోటోలు పెట్టుకోలేదని, విద్యార్థులను సైతం వేధిస్తున్న వైసీపీ నాయకులు తమ చర్యలు మానుకోవాలని కోరారు. అమాయకులపై దౌర్జన్యాలకు పాల్పడుతున్న వైసీపీ నాయకులపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం బాధితుల కుటుంబ సభ్యులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కోడూరు కమలాకర్ రెడ్డి, కేవీ శేషయ్య, టీడీపీ మాజీ మండల అధ్యక్షులు బత్తల హరికృష్ణ, ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు పీతల వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. సపోర్ట్ చేస్తున్నాము. అందుకే ఒక 5 మంది తలకాయ కావాలంటే ఒక 3 నెలలకి అప్పుడు పెట్టేసి అప్పుడు ఏం చేయలేకపోలేదు. మళ్ళీ బయటకు పక్కన కొట్టేది, మళ్ళీ కేసు పెట్టేది, ఏం చేయలేకపోలేదు. మా తమ్ముడు కొడుకుని వాళ్ళ అమ్మ పొద్దుపోయించి బియ్యం వ్యాపారం అని కొట్టేది గొంతులో. అప్పుడు కూడా ఏం చేయలేకపోలేదు. అది ఏదో మీరే నేను సాగితే ఊళ్ళో లేకుండా సరే వేయాలంట. వాళ్ళు నిలబడి పడి వాళ్ళ ఆమెనే బాగాలి ఉండకూడదు. అసలు తెలుగుదేశం తరఫున ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? వాళ్ళకి మంది ఉండాలా చేయడానికి? వాళ్ళు ఎందుకు వాళ్ళ పక్కన రాకూడదు వాళ్ళు అని అందరూ సపోర్ట్ చేస్తారు. మీరు చేస్తాం సార్ అని మాకు ఎవిడెన్స్ బాగానే ఉన్నాం. ఊళ్ళో కూడా అంటుండే అందరికీ నమస్కారం. ఈరోజు మన మినగల్లు గ్రామంలో టీడీపీ కార్యకర్త అయిన శ్రీకాంత్ని వైసీపీ స్థానిక నాయకులు అక్కడ విపరీతంగా కొట్టి చావు బతుకుల మధ్య పడేసి వెళ్ళిపోయారు. అక్కడ దాన్ని పరామర్శించేదానికి, ఆ అబ్బాయిని బాగోగులు చూసేదానికి మన గౌరవనీయులైన మన ఎమ్మెల్యే గారు వేమిరెడ్డి ప్రశాంత్ గారు మమ్మల్ని అందరినీ ఇక్కడికి పంపించడం జరిగింది. అతని ఆరోగ్య విషయాలు తెలుసుకొని
అతనికి అండదండలుగా ఉండి అతనికి వైద్యం చేపించే విధంగా అక్క మమ్మల్ని అందరినీ దగ్గరుండి చూసుకోమని వెంటనే పిలిపివ్వడం జరిగింది. అక్క ఆదేశాల మేరకు మేమందరం ఇక్కడికి రావడం జరిగింది. గతంలో ఇప్పుడు ఎవరైతే ఈ శ్రీకాంత్ని తెలుగుదేశం కార్యకర్త శ్రీకాంత్ని కొట్టారో గతంలో కూడా 2 పర్యాయాలు ఇప్పుడు ఇక్కడున్న సుధీరు ఈ అబ్బాయిని తలకాయి పగలగొట్టడం జరిగింది. అయినా కూడా ప్రశాంత్ అక్క మన కోవూరు నియోజకవర్గంలో ఎటువంటి గొడవలు కానీ ఎటువంటి అవంచన సంఘటన జరగకూడదనే ఉద్దేశంతో మన తెలుగుదేశం కార్యకర్తలకి నచ్చజెప్పుకుంటూ అందరినీ కలుపుకోపోవాలనే ఉద్దేశంతో మనం ముందుకు పోతున్నాం. కానీ వైసీపీ గూండాలు ఈ రోజుకు కూడా గతంలో ఏ విధంగా అయితే చేస్తున్నారో దాన్ని మర్చిపోకుండా దాన్ని కొనసాగిస్తూ గ్రామాల్లో అరాచకాలు సృష్టిస్తున్నారు. కానీ గతంలో మీరు చూశారు, పోలనాడు చెరువులో ఒక హత్యా రాజకీయాలు చేసి ఆ హత్య ఓలే చేయించి దాన్ని తెలుగుదేశం మీద రుద్దడం జరిగింది. మళ్ళా అదే తరహాలో మినగల్లో ఈ శ్రీకాంత్ అనే అబ్బాయిని విపరీతంగా కొట్టి 2 కాళ్ళు నడవలేకుండా చేసి ఇరిగిపోయే పరిస్థితిలో చనిపోయే ప్రమాద పరిస్థితిలో ఉండి వచ్చాడు. రమేష్ అనే అబ్బాయి ఎట్టెళ్ళాడో కూడా అతను బతుకున్నాడో లేదో కూడా తెలియదు. ఈ విధంగా ఇంకా గవర్నమెంట్ వాళ్ళది పోయినా కూడా జనాభా 11 స్థానాలు ఇచ్చినా కూడా వాళ్ళకి ఇంకా బుద్ధి వచ్చినట్లేదు. దాన్నే కొనసాగిస్తున్నారు. దాన్నే చెప్పుకుంటా వాళ్ళ నాయకుడు ఏదైతే రప్పా అని చెప్తున్నారో దాన్ని ఇన్స్పైర్గా తీసుకొని ఇంకా గ్రామాల్లో కొనసాగిస్తున్నట్టున్నారు. కానీ తెలుగుదేశం కార్యకర్తలు అసమర్థులు కాదు, అంత చేతగాని వాళ్ళైతే కాదు. మన గౌరవనీయ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ అక్క మనకు ఈ గొడవలొద్దు, ప్రజా సంక్షేమమే మన ధ్యేయము, ప్రజలకి రాజకీయాలు అతీతంగా అన్ని గ్రామాల్లో అభివృద్ధి చేయాలా, జనాభాకి ఏం పనులు కావాలో చేయాలా అనే ఉద్దేశంతోనే అన్నీ చేస్తుంది. కాబట్టి ఇట్లాంటి గొడవలకు దూరంగా ఉండమంటుంది. కాబట్టి తెలుగుదేశం కార్యకర్తలు సమన్వయంతో ఉండారు. ఆ సమన్వయాన్ని కోల్పోతే వైసీపీ కార్యకర్తలారా నాయకులారా చెప్తున్నాం, కోవూరు నియోజకవర్గంలో ఒక్క వైసీపీ నాయకుడు మిగలడు. మా అక్క ప్రశాంత్ అక్క చెప్పబట్టి మీరు ఇంకా గ్రామాల్లో తిరుగుతున్నారు, మీ రాజకీయ వేదిక మీరు చేసుకుంటున్నారు. చేసుకోండి. మీరు జనాభాకి ఏం పని చేస్తారో, ఏం మంచి పని చేస్తారో, లేదు మా దృష్టికి ఏం తీసుకొని వస్తారు మీ గ్రామాల్లో తీసుకురండి. మా ఎమ్మెల్యే గారి కాడికి అందరికీ పని చేస్తుంది. దీనికి మంచి ఉదాహరణ పార్టీలకు అతీతంగా మన సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఇస్తున్నారు. అది ఏ పార్టీ అని చూడకుండా పేద ప్రజలు ఎవరు వచ్చినా సరే మన గౌరవనీయులు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ అక్క వాళ్ళందరికీ సహాయం చేస్తుంది. నియోజకవర్గంలో ఏ జనాభాకి ఏం కావాలని ఆపద వచ్చినా, ఎంత పొద్దుపోయి వచ్చినా, ఎప్పుడు వచ్చినా సరే ఆమె తలుపు తట్టి అడిగితే లేదనకుండా ప్రతి పని చేసి పెడుతుంది. అటువంటి నియోజకవర్గంలో వైసీపీ కార్యకర్తలు గందరగోళం చేస్తూ ఓళ్ళే గొడవలు సృష్టిస్తూ ఓళ్ళే అన్నీ కల్పిస్తూ చివరికి ఇదంతా తెలుగుదేశం గవర్నమెంట్ చేస్తుంది, తెలుగుదేశం ప్రభుత్వం చేస్తుంది, ఇంత అరాజకాలు చేస్తున్నారని చెప్పి ఇంత మైమర్పిస్తుంటే ప్రజలు అంత అమాయకులు కాదు, అన్నీ గమనిస్తున్నారు. ఈసారి మీకు గుర్తుపెట్టుకోండి, ఆ 11 సీట్లు కూడా లేకుండా చేస్తారు. నిన్నగాక మొన్న ఈ త్రిలోదన్ ఈ అబ్బాయి టీడీపీ స్టేటస్గా పెట్టుకుంటే మినగలు వైసీపీ నాయకులు ఆ స్టేటస్ తీసేసి మా స్టేటస్ పెట్టుకోండి, లేకపోతే ఊళ్ళో లేకుండా చేస్తాము అని చెప్పారు. అదేవిధంగా ఇక్కడుండే మహిళలంతా మన తెలుగుదేశం కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ కోసం నిరంతరం పోరాడే వ్యక్తులు, వీళ్ళందరినీ కూడా మీరు తిరిగితే వైసీపీలో తిరగండి, లేకపోతే ఊళ్ళో కూడా తిరిగేదానికి లేదని అన్నారో లేదమ్మా మిమ్మల్ని? ఈ విధంగా గ్రామాల్లో పచ్చని గ్రామాల్లో అన్నాదమ్ములు అక్కాబావ అనుకునే వాతావరణాన్ని ఈ విధంగా మీరు విషమయం చేసేసి గందరగోళం చేస్తూ ఇవన్నీ తెలుగుదేశం మీద నెట్టుతూ అబద్ధ ప్రచారాలు చేయడం, ఫేక్ ప్రచారాలు చేయడం ఇది కరెక్ట్ కాదు. ఇప్పటికైనా మానుకోండి. ఈ సంఘటన జరిగిన వెంటనే ప్రశాంత్ అక్క దృష్టికి వెళ్ళింది. అక్క వెంటనే డిఎస్పీ గారికి చెప్పి వాళ్ళ మీద చట్టపరంగా ఏ విధంగా యాక్షన్ తీసుకోవాలో ఇమీడియట్గా తీసుకొని నిరంతరం అక్క ఫాలో చేస్తుంది. నిన్న కానీ ఈరోజు కానీ అక్కకి మన తెలుగుదేశం బుచ్చిరెడ్డిపాలెం మండలం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆ కుటుంబాన్ని కూడా ఏ సహాయం కావాలన్నా మన ప్రశాంత్ అక్క ఆదుకుంటుంది. అందువల్ల మరీ మేము చెప్పేది ఏంటంటే జనాభా ఆలోచించండి, ఏం జరుగుతుంది. ఇప్పుడు ఈ కుటుంబానికి జరిగింది, ఈ కుటుంబాన్ని మనం ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదు. కానీ వైసీపీ ఈ విధంగా ప్రభుత్వం లేకపోయినా సరే ఇంకా వాళ్ళ అరాచకాలు ఆ విధంగా ఉన్నాయంటే ఒక్కసారి ఆలోచించుకోండి. మళ్ళీ వై నాట్ 175 అంటున్నారు. ఒక్కసారి మర్చిపోబాకండి, వై నాట్ 175 అంటున్నారు.
వాళ్ళకి ఏ విధంగా బుద్ధి చెప్తారు? మన వేమిరెడ్డి ప్రశాంతక్కకి కోవూరు నియోజకవర్గ ప్రజలు ఇంకా అండదండలు ఏ విధంగా ఉంటారో, మీరు అండదండలు ఎంత చేస్తే అక్క ఇంకా అంత ముందుకు వెళ్ళద్ది. ప్రతి నిత్యం మీకోసం ఎవరు పనిచేస్తున్నారు నియోజకవర్గంలో, మీకోసం ఎవరు ఆలోచిస్తున్నారు? గతంలో ఎప్పుడూ జరగనంత విధంగా కోవూరు నియోజకవర్గంలో ఒక సాధారణ జనాభా ఎమ్మెల్యే గారిని ఇప్పుడు అనుకుంటే ఇమీడియట్గా కలవగలుగుతున్నారు, వాళ్ళ సమస్యలు చెప్పుకోగలుగుతున్నారు, దానికి పరిష్కారం కనుక్కోగలుగుతున్నారు. ఇటువంటిది కోవూరు నియోజకవర్గంలో ఎప్పుడైనా ఉందా? ఎవరైనా సరే కోవూరు నియోజకవర్గ ప్రజలు వాళ్ళ గుండె మీద చేయబెట్టుకొని ఒక్కసారిగా చెప్పండి. ఎప్పుడూ జరగనంత విధంగా ప్రతి గ్రామాల్లో సిమెంట్ రోడ్లు అయితేమి, డ్రైనేజీలు అయితేమి, వాటర్ ట్యాంకులు అయితేమి, స్థానిక మౌలిక వసతులు అయితేమి అన్నీ ఈ గత 5 ఏళ్ళలో జరిగిందంతా ఈ 16 నెలల్లో జరిగిందా లేదా? ఈ విధంగా మన ఎమ్మెల్యే గారు ఒకవైపు అభివృద్ధి వైపు జనాభా సంక్షేమం కోసం పనిచేస్తుంటే ఏమి పని బాట చేతగాక ఈ విధంగా జనాభాని ఇబ్బందులు పెట్టి ఇటు చేయడం కరెక్ట్ కాదు. వీటన్నిటిని మేము తెలుగుదేశంగా ఖండిస్తున్నాం. ఈ కుటుంబానికి ఎల్లవేళలా అదేవిధంగా కోవూరు నియోజకవర్గ ప్రజలందరికీ రక్షగా మా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ అక్క ఉంటుందని తెలియజేస్తూ ఇంతటితో ముగిస్తాం. నా పేరు శైలజ. ప్రశాంత్ అక్క ఇటువంటి జరిగిన పాట మమ్మల్ని దృష్టికి తీసుకొని మీకు ఏం సహాయం కావాలన్నా చేస్తాను, మీకు అండగా ఉంటాను, మా పార్టీకి చేస్తున్నారు కాబట్టి అని తెలియజేసింది. మీకు ధన్యవాదాలు. టీడీపీలో తిరుగుతున్నాడని చెప్పి నా కొడుకుని మా అమ్మోళ్ళ ఇంటికి పోయి వస్తుంటే మా తమ్ముడు నాడు వదిలిపెట్టి మా అమ్మ ఇంటికి పోయి వస్తుంటే ఆడ ఆంజనేయ స్వామి గుడి ఉంది, ఆడ 5 పిల్లకాయలు కలిసి నోరు గప్పెట్టి కాళ్ళ జాతా కొట్టి తలబగలు కొట్టారు. అప్పుడు పోయి మేము మాకెవరు లేరు పోయి వాళ్ళని కొట్టేదానికి, మేము పోయి బుచ్చిలో కేసు పెట్టుకున్నాం. కానీ ఎవరు ఏం చేయలే మాకు. ఆ కేసు ఎట్టపోయిందో, ఎట్ట చేశారు, ఏం చేశారు? రాము చెప్పాము, సురేష్ రెడ్డికి చెప్పాము. అది ఏముందిలేమ్మా గ్రామంలో కదా మేము మాట్లాడతా, ఎట్టగట్టు చేస్తాను, తగులొద్దు, ప్రశాంతకు చెప్తాను, ఎట్టగట్టు చేస్తాను, అందరూ ఒకటిగా ఉందాము అని చెప్పి అన్నాడు. సరే ఎట్ట చేస్తారో అని చెప్పి గమ్ముగా అయిపోయాము. తర్వాత బైక్తో గుద్దేరు. మా ఇంటికి వచ్చి సరే బైక్ గుద్దేసుకున్నారు అని నేను మా ఆయన తోటలో నుంచి వస్తున్నాము. తోటలో నుంచి వచ్చి బైక్ ఆడబెట్టాము. మా ఆయన బైకు, ఈడు బైకు గుద్దింది, ఈడు బైకు, ఈడు వాడు గుద్దుకున్నారు. విశాల్ అనే అబ్బాయి ఈడు గుద్దుకున్నారంట. మేము తోటలో నుంచి వచ్చేసాం. మేము వచ్చి గమ్ముగా ఇంట్లో ముడుక్కున్నాం. వాళ్ళందరూ కట్టలు కట్టుకొని వచ్చారు మా ఇంటికి. నవీన్ అనే అబ్బాయి వచ్చి బండ బూతులు మాట్లాడి ఓడేడి పెద్ద రౌడీ అనుకుంటున్నాడా, టీడీపీలో ఉన్నంత మాత్రాన్నే రౌడీ అయిపోతాడా వాడు అని చెప్పి బండ బూతులు మాట్లాడి మా ఆయన బైకు నెట్టుకోబోయారు దౌర్జనంగా. ఆ రోజు కూడా మేమేం మాట్లాడలే వాళ్ళతో, ఏం మాట్లాడలే. అది కూడా పోయి స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చొచ్చాం. అయినా కూడా మా ఆయన బైక్ ఇంట్లో పెట్టుకోలేరు. అవతల ఒక్కరు రాలా. ఏ కాడికి కేసు పెట్టిన కాడి నుంచి స్టేషన్ చుట్టూ మేమే తిరుగుతున్నాం కానీ ఒక్కరు రాలా. ఆ రోజు కూడా ఏం చేయలే. ఆ తర్వాత మేము ఎవరికో కేసు పెట్టుకోండి, మీ దిక్కున్న చోటు చెప్పుకోండి, ఒక్కొక్కరిని ఏరేరు కొడతాం, మీ ఫ్యామిలీని అంతా మినగల్లో లేకుండా చేస్తాము అని వాళ్ళ ఫ్యామిలీ అంతా బెదిరిస్తున్నారు సార్. బైక్ గుద్దుకున్న విషయంలో మా నాన్న బైక్కి నా బైక్ వాళ్ళ బైక్ సంబంధమే లేదు. అసలు ఇంట్లో ఎవరు ఒక్కరు కూడా తెలియదు అసలు. నేను గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి కుట్లు వేయించుకుంటున్నాను సార్. మా నాన్న వాళ్ళు ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చిన పెద్దోళ్ళు మీ కొడుక్కి మా కొడుక్కి ఇలా జరిగిందని చెప్పి మాట్లాడుకొని ఏదైనా చేసుకోపోవాలే కానీ ఇంట్లో ఉంటే దౌర్జన్యంగా బండి ఈదులో మా వాకిట్లో పెట్టుంటే దౌర్జన్యంగా నెట్టుకెళ్ళాడు నవీన్ అనే అబ్బాయి, విశాల్ అనే అబ్బాయి, వాళ్ళ ఫ్యామిలీ అంతా వచ్చి. వాళ్ళు ఏం చేసుకుంటారో చేయని వాళ్ళు దిక్కున చోటు చెప్పుకొని ఎవరు వస్తారో బైక్ కాడికి ఇంట్లో ఆడవాళ్ళందరూ నీచంగా మాట్లాడతారు సార్. మాకు ఎవరు లేరు. పక్క వైసీపీ కార్యకర్తలు. ఈ మధ్య నేను టీడీపీలో కోకన్వేర్గా జాయిన్ అయ్యాను సార్. నేను అప్పటి నుంచి ఇంకా పగబడుతున్నారు ఏం చేయగలుగుతారు అని మమ్మల్ని చేస్తా ఉన్నారు. మా అమ్మ బీందమ్మనిందని వెళ్తున్నాను సార్ అంగటికి వెళ్తుంటే అబ్బాయి పక్కగా మంచిగా వచ్చి భుజం మీద చేసుకొని తీసుకెళ్ళాడు సార్. ఆ పక్కకి నేను బియ్యానికి పోవాలి, అంగటికి పోవాలని అడిగితే గుండెల మీద కొట్టాడు సార్. బ్లడ్ వచ్చిన తర్వాత వాళ్ళ బాబాయ్ వచ్చి పంపించే అంటగానే ఆ అబ్బాయి వెళ్ళి చల్లగా వాళ్ళ ఫ్రెండ్స్కి ఫోన్ చేసుకొని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళందరికీ నేను అంగటి కాడి నుంచి బియ్యం తీసుకొని రిటర్న్ వచ్చే టయానికి కొట్టారు సార్. ఒక దగ్గర కాపు కాసి
ఆడ కన్ను ఇంజురీ అయింది సార్ లైట్గా. వైసీపీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఒకటి క్రియేట్ చేయించి దాంట్లో రోజు వైసీపీ పెట్టాలంట సార్, టీడీపీని తిడుతున్నట్టు. అవి పెట్టకపోతే ఆ రోజు చంపేస్తారంట సార్. అకౌంట్ ఒకటి క్రియేట్ చేయించారు సార్, నేనేం పెట్టలేదు సార్. బ్యాగ్ ఎల్లో కలర్ బ్యాగ్ కాలేజీకి వేసుకోబోతున్నానని దానికి గని కొట్టారు సార్ మళ్ళీ. నమస్కారం ప్రశాంత్ అక్క, నువ్వు ఉండమని ధైర్యంతో మేము ఏ గలాటకు పాఠం లేదు. ఎంతమంది వచ్చి మమ్మల్ని చంపుతున్నా మేము గమ్ముగానే ఉన్నాము. దయచేసి మా మరిది అంటాడు ఎతికిండి, ఎందుకంటే మా బిడ్డల్ని మేము అన్యాయం అయిపోతున్నాము. కానీ కూడి తినేదానికి లేదు, మేము కష్టం చేసుకొని బతుక్కునే వాళ్ళు. ఒకరి జోలుకు బాము ఒకరి మాటకు బాము, వాళ్ళకి అంత ఖర్చులు మా మీద ఎందుకు? మాకు ప్రాణమైన ఇస్తాం మీ పార్టీ కోసం, వాళ్ళు ఎందుకు మమ్మల్ని అట్ట చేసేది? మా జీవితాలు ఎందుకంటే నాశనం చేసేది? లేదు సార్, ఆ రోజు నుంచే సార్, శ్రీకాంత్ని కొట్టిన రోజు నుంచే సార్, ఆ రోజు నుంచే ఆపట్టం లేదు సార్. ఎక్కడ ఉన్నాడు? మా బిడ్డలు బయటకు రావాలన్నా భయం వేస్తుంది, మేము ఎక్కడికన్నా పనికి పోవాలన్నా భయం వేస్తుంది. పెట్టా సార్, అట్లా చేస్తా ఉంటారు ప్రసాద్ అక్క, నువ్వు దయచేసి ఏం చేస్తావు మాకు తెలీదు. చందన స్వర్ణ మందిర్లో దసరా దీపావళి బంగారు వెలుగులు, ఆశ్చర్యం కొరిపే ఆఫర్స్, అదృష్టాన్నిచ్చే బంగారు ఆభరణాలతో మెగా గోల్డ్ సేల్. బంగారు ఆభరణాలపై సవరకు 4,000 రూపాయల వరకు భారీ తగ్గింపు. బంగారం లాంటి ఆఫర్ మీ చేతిలో. బంగారు ఆభరణాలపై తరుగు 3% నుండి, వడ్డాణాలపై తరుగు 10% నుండి. మీ పాత బంగారం మార్పిడిపై ప్రతి గ్రాముపై 100% వాల్యూ పొందండి. బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మంజూరీ లేదు. సిల్వర్ రెగ్యులర్ ఆర్టికల్స్ పై తరుగు లేదు, మంజూరీ లేదు. ఎక్స్క్లూజివ్ వెడ్డింగ్ కలెక్షన్స్ పై అతి తక్కువ తరుగుతో పాటు కని విని ఎరుగని అదృష్టాలు మీ సొంతం. ప్రతి 5,000 రూపాయల కొనుగోలుపై కూపన్ పొంది డైలీ డ్రా, వీక్లీ డ్రా, బంపర్ డ్రాలలో విలువైన బహుమతులు గెలుపొందండి. విచ్చేయండి చందన స్వర్ణ మందిర్, ఆర్టీసీ బస్టాండ్ ప్రక్కన, సూళ్లూరుపేట మరియు ఏరియా హాస్పిటల్ రోడ్, ఆదోని.